ఇవాళ సికింద్రాబాద్ లో బీజేపీ సంకల్ప సమావేశం జరగనుంది. కాసేపట్లో తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు అధ్యక్షతన ఈ మీటింగ్ ఉండబోతోంది. భేటీకి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, పలువురు బీజేపీ నేతలు హాజరు కాబోతున్నారు. ఇప్పటికే మున్సిపాలిటీలకు ఇన్ఛార్జీలను నియమించింది బీజేపీ. ఈ భేటీలో మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధానంగా చర్చ జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక మరిన్ని డీటెయిల్స్ మనకు గోవింద్ అందిస్తారు. గోవింద్, చెప్పండి, బీజేపీ మీటింగ్ కు సంబంధించి ప్రముఖంగా మున్సిపల్ ఎన్నికల్లో వ్యవహరించాల్సినటువంటి వ్యూహాలపైనే చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయన్న సమాచారం ఉంది. మీ దగ్గర డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? జోష్న, ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం మీద కూడా బీజేపీ అగ్రనాయకత్వం ఇప్పటికే దృష్టి సారిందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఈ యొక్క రాబోయే మున్సిపల్ ఎన్నికలు ఏవైతున్నాయో ఈ ఎన్నికలను ఖచ్చితంగా బీజేపీ ఒక మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏదైతే గతం కంటే మెరుగైన ఫలితాలు సాధించామని జోష్ ఉన్నటువంటి బీజేపీ ఇప్పుడు రాబోయే మున్సిపల్ ఎన్నికల మీద దృష్టి సారించని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే బీజేపీ ఒక రాష్ట్రం బీజేపీ అంటే పట్టణాలకే పరిమితమైన అని ఒక ఏదైతే నానుడు ఉందో, అంటే బీజేపీ అనేది కేవలం పట్టణాలకు పరిమితమైన పార్టీ, ఇది గ్రామాలకు కానీ రూరల్ ఏరియాలకు కానీ ఎలాంటి అంటే పట్టు లేని పార్టీ అని కూడా ఇప్పటికీ ఒక నానుడైతే అంటే బయట రాజకీయాల్లో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మరి గతంలో జరిగిన అంటే మన రీసెంట్ జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మాత్రం బీజేపీ చెప్పుకుంటుంది మేము ఖచ్చితంగా గతంలో 100 లోపే ఉన్నాము, ఈసారి మాత్రం 1000 వరకు కూడా మేము సర్పంచ్ స్థానాలు గెలిచాం కాబట్టి గ్రామాల్లో కూడా మా పార్టీ కమలం పార్టీ గ్రామ స్థాయి కూడా వెళ్ళింది. బీజేపీ చెబుతున్న తరుణంలో ఈ యొక్క పట్టణాలకు పరిమితమైన పార్టీ అనేది ఏదైతే పేరు ఉందో ఆ పేరును కాదా అంటే మరింతగా బలపడే విధంగా కూడా ఈ యొక్క మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని బీజేపీ ఈ యొక్క మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని ఏ విధంగా అంటే గెలుపు గుర్రాలు అంటే టికెట్లు ఇవ్వడం, అదేవిధంగా పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అంటే మొత్తం యొక్క ఉన్నటువంటి కార్యకర్తలు కానీ రెండో స్థాయి అంటే ద్వితీయ స్థాయి శ్రేణుల కార్యకర్తలు అందరినీ కలుపుకొని కూడా అంటే పెద్ద నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరినీ కలుపుకొని కూడా యొక్క పక్కా ప్రణాళికతో ఖచ్చితంగా ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ యొక్క అంటే కాంగ్రెస్ ఉన్నటువంటి ఇక్కడ కాంగ్రెస్ రూలింగ్ ఉన్నటువంటి పార్టీకి ప్రత్యామ్నాయ పార్టీగా అంటే ప్రధాన ప్రతిపక్ష పాత్రగా కూడా ప్రత్యామ్నాయ పార్టీగా కూడా బీజేపీ ఎదగాలని ఏదైతే టార్గెట్ లో భాగంగానే ఈ రోజు జరిగేటువంటి మున్సిపల్ సన్నాహక సమావేశం అని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దీనికి ముఖ్య అతిథిగా కూడా కేంద్రం నుంచి అంటే కేంద్ర పార్టీ పంపించినటువంటి పార్టీ ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, అదేవిధంగా బండి సంజయ్, అదేవిధంగా బీజేపీ ఉపాధ్యక్షురాలు శ్రీమతి డికే అరుణ, ఈ విధంగా కూడా మొత్తం మిగతా ఎంపీలు కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి 7 మంది ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎమ్మెల్సీలు 3 వీరందరి ఆధ్వర్యంలో కూడా సీనియర్ నేతలు అందరి ఆధ్వర్యంలో కూడా వీరందరూ కూడా దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా ఈ యొక్క సమావేశం అంతా కూడా విజయ్ సంకల్ప్ అనే పేరుతో ఈ సమావేశం జరగబోతా ఉంది. అయితే దీనికి ముఖ్య అధ్యక్షుడిగా కూడా మొత్తం రామచంద్ర నేతృత్వం కూడా ఈ యొక్క మీటింగ్ సమావేశం కొనసాగుతా ఉంది. అయితే ఏదైతే రాబోయే రోజులు అంటే జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా వస్తున్న తరుణంలో ఈ యొక్క మున్సిపల్ ఎన్నికల్లోనే ఖచ్చితంగా ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు కానీ అదేవిధంగా మిగతా పార్టీలకు అనేది కూడా ఖచ్చితంగా మెరుగైన ఫలితాలు సాధించాలి. అదేవిధంగా కేంద్రంలో ఇప్పటికే 3వ అధికార కొనసాగుతున్న బీజేపీ ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ ఫలాలు ఏవైతున్నాయో అవన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి ఖచ్చితంగా బీజేపీ గ్రామ పంచాయతీలకి నిధులు ఇచ్చేది బీజేపీ, ఖచ్చితంగా పట్టణ ప్రజలకు అంటే నగర ప్రజలకు కూడా నగరాభివృద్ధి కూడా కానీ అదేవిధంగా అర్బన్ ఏరియాలో డెవలప్మెంట్ కూడా ఖచ్చితంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వమే దీనికి నిధులు ఇస్తుంది కాబట్టి ఈ నిధులను ఇస్తుందని చెప్పుకుంటూ కూడా దీని అంతా కూడా పాజిటివ్ అంటే పార్టీకి అనుకూలంగా మలుచుకునే విధంగానే నేతలంతా ఎమ్మెల్యేలు ఎంపీలంతా కూడా కలిసి పనిచేసి పార్టీ అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా కూడా దిశానిర్దేశం చేసే అవకాశం ఉందని కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే గతంలో అంటే సర్పంచ్ ఎన్నికల్లో మాత్రం కేవలం గుర్తులు లేకుండా ఎన్నికలు ఇప్పుడు ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికలు ఖచ్చితంగా పార్టీ సింబల్ మీద ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అందరూ సమన్వయంతోనే కలిసి పనిచేసి ఈ యొక్క మున్సిపల్ ఎన్నికలు గెలిచి నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికలు ఏదైనా గతంలో 150 వార్డులు గెలిచిన గతంలో 150 వార్డులు ఉన్న జిహెచ్ఎంసీ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 300 వార్డులు కూడా ఇప్పటికే పెరగడం. అయితే ఇక్కడ ప్రధాన పార్టీలు కూడా కాంగ్రెస్ ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా కూడా అధికారంలో ఉంది. అయితే ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం కూడా బీఆర్ఎస్ ఉంది. ఈ 3 పార్టీల మధ్య కూడా ప్రధాన పోటీ ఉంది. అయితే జాతీయ పార్టీల బీజేపీ కాంగ్రెస్ మధ్య తీవ్ర పోటీ ఉండే అవకాశం ఉంది. అయితే ఎందుకంటే ఈ యొక్క మున్సిపాలిటీలో అభివృద్ధి కోసం కేంద్ర నిధులు రాబడతామని కేంద్ర నిధులు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా బీజేపీ అయితే ప్రజలు మొగ్గు చూపాలి, ప్రజలను అభ్యర్థిస్తామని కూడా బీజేపీ ఒక ప్రచారం చేస్తుంటే ఇక్కడ స్థానికంగా మేము అధికారంలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మాకు అంటే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ప్రజలు ఓట్లేసి మమ్మల్ని గెలిపిస్తే ఖచ్చితంగా మేమే ఇక్కడ స్థానికంగా కూడా నగరాలను కూడా పట్టణాలను కూడా ఖచ్చితంగా మున్సిపల్ కూడా మేమే అభివృద్ధి చేస్తామని ఒకవైపు కాంగ్రెస్ చెప్తా ఉంది. ఇందులో భాగంగానే అయితే హైదరాబాద్ మహానగర అభివృద్ధిలో భాగంగా ఏదైతే ఈ యొక్క మెట్రో 2వ దశ ఏదైతే పనులు కూడా ప్రారంభించేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని అనుమతి కోరడం, అయితే అనుమతిలో భాగంగా కూడా ఇప్పటికీ అనుమతి ఆలస్యం ఒకవైపు కాంగ్రెస్ ఆరోపణ నేపథ్యం కూడా ఖచ్చితంగా మేము
కేంద్రం అనుకూలంగా ఉంది. రెండో దశ మెట్రో కూడా కేంద్రం ఇప్పటికీ అనుకూలంగా ఉంది. ఖచ్చితంగా మేము హైదరాబాద్ అభివృద్ధి, తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందంటూ కూడా బీజేపీ అందులో భాగంగా నిన్న కిషన్ రెడ్డి కూడా ఈ యొక్క సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాయడం, లేఖలో భాగంగా ఖచ్చితంగా మేము ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2 అధికారుల పేర్లు ఏదైతే మేము గతంలో ఒక నెల కింద ఏదైతే కోరినామో ఖచ్చితంగా ఆ కమిటీలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2 అధికారుల పేర్లు, కేంద్ర ప్రభుత్వం 2 అధికారుల పేర్లు ఖచ్చితంగా మాకు పంపించాలి. పంపిస్తే మేము ఈ యొక్క రెండో దశ నిర్మాణ పనులు ఏవైతున్నాయో వీటన్నిటి కూడా త్వరగా జరిగే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తున్న కోణంలో కూడా అంటే ఇవన్నీ కూడా వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా బీజేపీ రైట్ గోవింద్, అప్డేట్ కోసం మళ్ళీ సంప్రదిస్తాం.